నమస్కారం. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు మనం యాక్చువల్గా చికెన్ రెసిపీయే చేస్తున్నాం, కానీ కొంచెం డిఫరెంట్ రెసిపీ. గోంగూర చికెన్. యాక్చువల్గా చికెన్ అంటేనే అందరికీ నోరు ఊరిపోతుంది. అందులో గోంగూర చికెన్ ఆ కాంబినేషనే డిఫరెంట్గా ఉంటుంది. అందులో బగారా రైస్ తోటి అద్భుతంగా ఉంటుంది. అదే గోంగూర చికెన్ని నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎంత సులువుగా చేస్తామో చూపిద్దాం పదండి. మనకున్న రెసిపీస్లో గోంగూర చికెన్ టేస్టీ, ఇంకా అంతే హెల్దీ రెసిపీ కూడా. అదే రెసిపీ చేయడానికి ఈరోజు మనం దీంట్లో ముందు ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు మనం చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా వేగాక దీంట్లోనే మనం పసుపు, ఉప్పు, కారంతో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు టమాటోస్ యాడ్ చేద్దాం. టమాటోలు నూనెలో చక్కగా మగ్గాక దీంట్లోనే మనం చక్కగా వాష్ చేసిన గోంగూర యాడ్ చేద్దాం. గోంగూర చక్కగా ఉడికాక దీంట్లోనే మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. గోంగూర చికెన్ నిజంగా చాలా చాలా యమ్మీగా ఉంది, అంతే టేస్టీగా కూడా ఉంది. వెంటనే బగారా రైస్తో పాటు నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం పదండి.
ఈ వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ వీడియో గురించి తెలియజేయండి. వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మీ ఇంటి దగ్గర కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కూడా మా కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. నమస్తే.